వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ రోడ్ మ్యాప్ డిస్కస్ చేస్తాం. ఎవరైతే సిఎస్ఎస్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎలా టాపిక్స్ నేర్చుకోవాలని చెప్తాను. అదేవిధంగా 30 డేస్లో సిఎస్ఎస్ కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు నేను చెప్పినట్టు ఇన్ని డేస్లో ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తే. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ డే 1 నుంచి డే 5 వరకు ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ అండి. సో మనకు ఒకవేళ మీకు బేసిక్స్ ఆఫ్ HTML తెలియకపోతే బేసిక్ తెలుసుకోండి, ఒకవేళ తెలుసుకుంటే హ్యాపీయే. సో ఫస్ట్ తర్వాత వచ్చేసి సిఎస్ఎస్ ఫస్ట్ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సిఎస్ఎస్ అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ ఉంటుంది, సో పైథాన్ లైఫ్ అని. అక్కడ హైలైట్స్లో కూడా మనం సిఎస్ఎస్ 1 minute రీల్స్ ఉంటాయి, 30 days సిరీస్, అది కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు సిఎస్ఎస్ అంటే ఏంటి, తర్వాత సిఎస్ఎస్ ఎందుకు యూజ్ అవుతుంది అని తెలియాలి. ఫస్ట్ అసలు వెబ్ పేజెస్ని స్టైలింగ్ ఎలా ఇస్తుంది, తర్వాత మనం HTML పేజ్కి సిఎస్ఎస్ని ఎలా యాడ్ చేస్తాం. సో ఒక డిఫరెంట్ వేస్ ఉంటాయి HTML పేజ్ని, లైక్ HTML పేజ్కి సిఎస్ఎస్ని యాడ్ చేయడం. ఇన్లైన్ కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి మీరు. తర్వాత లర్న్ అబౌట్ సెలెక్టర్స్ అండ్ హౌ దే ఆర్ యూజ్ టు టార్గెట్ HTML ఎలిమెంట్స్. సెలెక్టర్స్ గురించి తెలుసుకోవాలి, అలాగే అవి హౌ దే ఆర్ యూజ్ టు టార్గెట్ HTML ఎలిమెంట్స్, అవి ఎలా టార్గెట్ చేసేటి HTML ఎలిమెంట్స్ని అనేది కూడా తెలుసుకోవాలి మీరు. తర్వాత వచ్చేసి డే 6 నుంచి డే 10 వరకు అండి బాక్స్ మోడల్ అండ్ లేఅవుట్. అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి, అసలు అది ఎలా ఎఫెక్ట్ చేసింది, లేఅవుట్ ఆఫ్ HTMLని ఎలా ఎఫెక్ట్ చేసింది. తర్వాత బాక్స్ మోడల్ ఎలా మ్యానిపులేట్ చేస్తాం యూజింగ్ ప్యాడింగ్, మార్జిన్ అండ్ బార్డర్, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. బాక్స్ మోడల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాం కదా యూజింగ్ ప్యాడింగ్, మార్జిన్, బార్డర్, ఇవే ఐడియా ఉండాలి మీకు. తర్వాత వచ్చేసి సో మనం ఈ ఎలిమెంట్ పొజిషనింగ్ తెలియాలి యూజింగ్ సిఎస్ఎస్. మీకు రిలేటివ్ కావచ్చు, అబ్సల్యూట్ కావచ్చు, ఫిక్స్డ్ కావచ్చు, స్టాటిక్ కావచ్చు, స్టికీ కావచ్చు, ఇవన్నీ మీకు ఐడియా ఉండాలండి. తర్వాత మనకు డిఫరెంట్ డిస్ప్లే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బ్లాక్ కావచ్చు, ఇన్లైన్ కావచ్చు, ఇన్లైన్ బ్లాక్ కావచ్చు. తర్వాత ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి లేఅవుట్ అని తెలుసుకోండి. తర్వాత మనం ఎలా రెస్పాన్సివ్ లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి యూజింగ్ మీడియా క్వెరీస్ అనేది మీకు ఐడియా ఉండాలి, నేర్చుకోండి. తర్వాత వచ్చేసి డే 11th టు డే 15th వరకు. సో 15 days వచ్చేసినామంటే సగం అయిపోయింది మనకు. సో టైపోగ్రఫీ అండ్ కలర్స్ అండి. సో అండర్స్టాండ్ ద సిఎస్ఎస్ ఫ్రంట్ ప్రాపర్టీస్. సిఎస్ఎస్ ఫ్రంట్ ప్రాపర్టీస్ గురించి అర్థం చేసుకోండి. ఫంట్ ఫ్యామిలీ కావచ్చు, తర్వాత ఫంట్ సైజ్ కావచ్చు, ఫంట్ వెయిట్ కావచ్చు, ఈటీసీ. తర్వాత వచ్చేసి మనం స్టైల్ ఎట్లా చేస్తాం టెక్స్ట్ యూజింగ్ సిఎస్ఎస్. కలర్ కావచ్చు, టెక్స్ట్ డెకరేషన్ గురించి మాట్లాడుతున్నాం, తర్వాత టెక్స్ట్ అలైన్ గురించి కావచ్చు, ఇలా ఉంటాయి కదా టెక్స్ట్కి సంబంధించినవన్నీ నేర్చుకోండి. తర్వాత అండర్స్టాండ్ ద సిఎస్ఎస్ కలర్ ప్రాపర్టీ గురించి తెలియండి, మళ్ళీ ఎలా కలర్ సెట్ చేయాలో కూడా తెలుసుకోండి. తర్వాత గ్రేడియంట్స్, ట్రాన్స్పరెన్సీ, ఒపాసిటీ గురించి నేర్చుకోండి. తర్వాత అసలు అర్థం చేసుకోండి ఇవి సిఎస్ఎస్ ఎలా క్రియేట్ చేస్తుంది, హౌ టు యూజ్ సిఎస్ఎస్ టు క్రియేట్, ఈ సిఎస్ యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేస్తావు, ఇవన్నీ ఓవర్ కావచ్చు, యాక్టివ్, ఎఫెక్టివ్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి 11th to 15th డే వరకు. నెక్స్ట్ 16th డే టు 20th డే వరకు మనకు అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పటివరకు బేసిక్స్ అయిపోయినాయి, తర్వాత అడ్వాన్స్డ్కి వచ్చేసాం. సో లర్న్ అబౌట్ సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్ లైక్ సాస్ అండ్ లెస్ అండి. సో మనకు ప్రీ ప్రాసెసర్స్ ఉంటాయి సిఎస్ఎస్ యొక్క, లైక్ సాస్ కావచ్చు, లెస్ కావచ్చు, ఇవి నేర్చుకోండి. తర్వాత మనం అండర్స్టాండ్ హౌ టు యూజ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్ స్ట్రాప్ అండ్ ఫౌండేషన్స్. సో మనం బూట్ స్ట్రాప్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఈ ఫ్రేమ్వర్క్స్ ఫౌండేషన్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకుండాలి మీకు. తర్వాత సిఎస్ఎస్ యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్ గురించి తెలుసుకోండి. తర్వాత ఈ ఫ్లెక్స్ బాక్స్ ఫర్ లేఅవుట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. తర్వాత వచ్చేసి హౌ టు యూజ్ సిఎస్ఎస్ గ్రిడ్ ఫర్ లేఅవుట్. సో సిఎస్ఎస్ గ్రిడ్ ఫర్ లేఅవుట్ మనం ఎలా యూజ్ చేయాలని తెలుసుకోండి. తర్వాత వచ్చేసి డే 21th టు డే 25th సిఎస్ఎస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆప్టిమైజేషన్ అండి. ఏంటి సిఎస్ఎస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆప్టిమైజేషన్ టాపిక్ మనం 5 daysలో నేర్చుకోవాలి మీరు. సో లర్న్ అబౌట్ సిఎస్ఎస్ కోడ్ ఆర్గనైజేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో మనం నేర్చుకోండి ఏంటి సిఎస్ఎస్ కోడ్ ఆర్గనైజేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్. తర్వాత మనం సిఎస్ఎస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది తెలుసుకోండి పర్ఫార్మెన్స్ కోసం. తర్వాత మనం హౌ టు యూజ్ సిఎస్ఎస్ వెండర్ ప్రిఫిక్సెస్ ఫర్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ అండి. తర్వాత హౌ టు డిబగ్ సిఎస్ఎస్ యూజింగ్ బ్రౌజర్ డెవలపర్ టూల్స్. సో మనం హౌ టు డిబగ్ ఎలా చేస్తాం సిఎస్ఎస్ని యూజింగ్ బ్రౌజర్ డెవలపర్ టూల్స్ అనేది మీకు ఐడియా ఉండాలి. తర్వాత లర్న్ హౌ టు యూజ్ సిఎస్ఎస్ లింటింగ్ టూల్స్ టు క్యాచ్ ఎర్రర్స్. సో మనం సిఎస్ఎస్ లింటింగ్ టూల్స్ క్యాచ్ ఎర్రర్ ఎలా అనేది మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి డే 26th టు డే 30, ఇక్కడ 30th డే వరకు అయిపోతుంది. 30 days అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటి
ప్రాక్టీస్ చేయడం ప్రాజెక్ట్స్ అండి మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఇప్పటివరకు నేర్చుకున్న అన్నింటిలో మనము సింపుల్ ప్రాజెక్ట్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పటివరకు నేర్చుకుంది. సో కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసుకొని మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. తర్వాత సిఎస్ఎస్ కమ్యూనిటీ జాయిన్ కండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. మీ ఫీడ్బ్యాక్ చేసుకోండి మీరు ఎలా చేసి మీ వర్క్ కూడా. సో తర్వాత ఆర్టికల్స్ ట్యూటోరియల్స్ చదువుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి. సిఎస్ఎస్కి సంబంధించిన ట్రెండ్స్ కొత్తగా ఏమొచ్చిందని, టెక్నిక్స్ ఏమైనా వచ్చాయని, ఇలా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఫైనల్గా నేను చెప్పేది అనుకుంటే, నువ్వు కంపల్సరీ నువ్వు ఏం నేర్చుకున్నావో అవి ఆ ఏరియాస్ అనేటివి పక్కాగా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటూ నీకు ఏదో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇంకా మీరు ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో కూడా ఐడెంటిఫై మీరు చేసుకోవచ్చు ఇలా ప్రాజెక్ట్స్ చేస్తూ చదువుతూ ఉంటే. తర్వాత ఇది జస్ట్ ఒక రోడ్ మ్యాప్ అండి. సో నీకు నీ స్టైల్కి తగ్గట్టు, నీ గ్రాస్పింగ్ పవర్కి తగ్గట్టు నువ్వు మార్చుకోవచ్చు. 30 రోజుల్లో నువ్వు కొందరు 20 రోజుల్లో కంప్లీట్ చేసేయగలుగుతారు, కొందరు 40 రోజులు పట్టచ్చు. సో మీ టైం బట్టి, మీ అడ్జస్ట్మెంట్ బట్టి, మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతారు దాన్ని బట్టి ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అవుతూ వెళ్ళండి. 30 డేస్ నుండి 30 డేస్లో మీ ఇష్టం ఉంటే కంప్లీట్ చేసేయచ్చు మీరు అనుకుంటే. లేకపోతే 40 డేస్ అవుతుంది, కొందరు 20 డేస్లో కూడా కంప్లీట్ చేయగలుగుతారు మీరు ఎంత స్పీడ్ ఉన్నారో దాన్ని బట్టి. సో మీరైతే నేను ఒకటి చెప్పగలుగుతాను, కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు సిఎస్ఎస్ని 30 డేస్లో అయితే కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ విధంగా మీరు 30 డేస్లో అయితే నేను చెప్తున్నాను కదా, ఈ విధంగా మీరు చదువుతూ వెళ్తే కంపల్సరీ 30 డేస్లో సిఎస్ఎస్ అనేది కంప్లీట్ చేస్తారు. సో అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది మన దగ్గర. సో 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ అండి. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా ఫ్రీ డెమో లింక్ కూడా ఉంటుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.